బాబు సొమ్ము చర్య కనబడదని రాజుగారు అంటున్నారు. అలాగే అడిగావా? నాకే చెవుడురా కాపాడానికి చిన్నదే చెట్టారు అని చెప్తుంది కాదు. తర్వాత నాకు వచ్చింది నీకు వచ్చింది అందుకే నాలుగు పెట్టుకున్నా. నాకు చెట్టారు అయితే నువ్వేం చెప్తున్నారా? మా అమ్మ మామదే మీ అమ్మ మామదే అప్పటికంటే అడుగుతారు. అయితే అరే ఓపెనా ఏడు చూపు ఎందుకు వెళ్ళలేదు నీకు? మా ఆడ పక్కన చెప్పుకోలేదు. ఎవరు బొక్కలో చెప్పలేదా? బొక్కలో చెప్పేదిరా బొక్కలో చెప్పుకోలేదు. బొక్కలో చెప్పేది కొడక
చెవులో నుంచోపోయలేదా చెవులో నుంచోపోయలేదంటే నాకు వినవాలేదంటే అన్నారు కదా అది ఏంటి కాదు ఒక్క చిన్న మాట ఒక్క చిన్న మాట ఇలాగైతే వీళ్ళందరూ బాధపడతారు చెప్పకపోతే ఎందుకో ఈ చెవులు ఎందుకో అంటారు మా ఆవిడ రాజుగోడి 100 ఆవులు ఉండేయండి 100 ఆవులు ఉంటే 15 సంవత్సరాల నుంచి కాస్తున్నాయి కాస్తా ఉంటే ఒక్క సంవత్సరం కూడా పెద్ద పని నా ఇంటి తోలి లేదండి ఆ తోలికి రావడం నా మేపడం ఆ తోలికి రావడం మేపడం చేతి మొత్తం ఉంచారు దొప్పది పడుకోని నేను కాల్ చేస్తాను అని చెప్పేసి అయితే ఏం చేశానంటే లాస్ట్ నాకు సాగుదానికి వచ్చేసానని మా ఆవిడ నా కళలో ఆడుతున్నాను అడిగాను రాజు ఏమని రాజుగారు మా ఆవిడ నాకు ఏమోగా కళలో ఆడుతున్న 15 సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేదు ఈ రోజు పంపిస్తారు ఏదన్నా అదే రాజుగారు అన్నారు నిజంతో మాట ఆవులు పాలు తీసేసి పేడకలు పక్కకు దోసేసి పక్కకు దోసేసి అన్నమాట నేనేం చేశానంటే పేడ మొత్తం ఆవులమయ్యాన్ని దోసొగలేసిన తర్వాత ఇంటికి వెళ్తే మా ఆవిడంది ఒరే కొంతమంది నేను ఇంటికి వస్తున్నాను రాజు పంపించినారని చెప్పాను అయ్యో మా అయ్యా 15 సంవత్సరాలు చీరాలు రాళ్ళు అడిగేస్తానంది అడిగేస్తాను కదా నేనేం చేశాను జోరుగా పారిపోయాను పారిపోతే అమ్మవారికి దెంగ నీరు ఎవరో పూజెక్కువ వస్తున్నాను కోరుకోవడం వస్తాను ఇక్కడ పెళ్ళగా అదే బాగా నేను ఒళ్ళు మట్టి ఆ పేడ అంతా కలిపి ఉమ్మేసి ఏం చేశారని పోయిందని అమ్మవారి ఇంటికి పక్కన ఒక చిన్న నేలకోవాలి నాంత పొడుగు ఉంటుంది మామయ్య ఏమి వచ్చామన్నాను ఊరే 15 సంవత్సరాల నుంచి రాజుగా దాంట్లో బావులు గీతలు మేకలుగా అయిపోయాను ఈ రోజు మీ ఎక్కడ కడుపులోకి వచ్చి ఇచ్చుకోద్దామని వస్తే మీ ఎక్క ఊరు పోయింది అన్న అలక్క మామయ్య ఎక్కేమన్నా లేదు నేను నడిగే చేస్తాను అంది అంటే నీకేమైతే నా మీద పేరు పుట్టిందో పాలు రాలేనోడు కదా అని నేనేం చేశాను టీవీ పెట్టాను కడుగు బాగుంటుందని ఈ కోసుకొని నన్ను అమ్మనిలా పోయాను అవి అన్నారు అయితే చెవు పెట్టాను చెట్టు తెచ్చి చెవులో వచ్చేది కళ్ళలోకి వచ్చింది అది చూపినవాళ్ళండి అది మా రాజు జిల్లా మీద పడుతున్నారండి అందుకనే చెవు తిట్టిన తిట్లు నువ్వు కొట్లు మాట్లాడ కాయవలసి వస్తుందండి ఏదన్నా బాధే రాజుగారు ఏంటి ఇలా కేకలేస్తున్నాను నాకు నిద్దట్లో కనబడ్డదండి మా రాజుగారు ఏం అనకూడదు ఏంటి అంత రాత్రి అప్పుడు ఎంత కష్టం వచ్చిందని సరిగ్గా చెప్తాను అయితే ఈదంట ఒక ఆడపిల్ల ఆవో గోవో ఆడపిల్ల ఇదిలో ఆడపిల్ల ఎలా పేరు చేస్తా ఉంటే నేను మంచి నిద్రలో ఉన్నాను ఆ మంచి నిద్రలో వినబడుతుంది వినబడేటప్పుడు చేసి ఎదిసి కూర్చున్నాను కూర్చుంటే ఏమంటే వెళ్ళేస్తున్నాను ఆ వెత్తు గోవెత్తు బంగారు వెత్తు నాకు చూసి నీ మోసాలు తీరేసి ఆ వ్యక్తి మళ్ళీ బంగారం రేటు వచ్చేట్లు అయినాక గోడ బంగారంలో పెట్టింది మా చెల్లి నన్ను ఇచ్చేస్తున్నాను నువ్వంటే నిజంగా మరి నాకు తేమ లేసొస్తుంది కదా అప్పుడు నువ్వు నిన్ను కేకెడితే వెళ్ళి ఆవు తీరేటో ఆవు ఎందుకు అమ్ముతుందో మంచిదాయి అమ్ముతుందా చెడ్డదాయి అమ్ముతుందా ఏం ఎక్కడ అమ్ముతుంది మంచిదైతే చూసి నువ్వు కొనుక్కొస్తాను కేకేసాగా అలాగేనా దాంట్లో నువ్వు కింద మీద తిరగపడుకో పిలిచేస్తుంది నా ఎందుకు అనుకోవాలి నూరావులు కట్టేది పేడతో మయా లోచేట్లు ఎక్కువ 2 ఆవులు కట్టేది నన్ను ఏం చేద్దామని ఇప్పుడు బాగా అక్క అంటే నువ్వు చెల్లాన్ని పిలుస్తున్నాడు దేవుడు అదే ఆస్తుంది అయితే చెల్లాన్ని చెల్లాన్ని కష్టం వచ్చిందో సార్ నేను కేకేస్తాను ఎక్కడ బాసెట్టాను వినబడతాను అమ్మ బాబు ఏంటమ్మా ఎంత కలగొచ్చు ఏదమ్మా రాజు రాత్రి పొగులు లేకుండా నన్ను నిద్రకుంటున్నాను మా ఆవిడకి నేను ఒక్కడే మొగుడినంటే నన్ను 100 కేకలేసి అక్కడ మా ఆవిడని కొట్టి తగ్గుతుంది అన్నయ్యా ఆవిడ దొరుకుతానయ్యా ఆవిడ దొరికొచ్చామా అంత కష్టం ఏమొచ్చిందో అమ్మడానికి వచ్చానని అమ్మడానికి అన్నయ్యా
బంగారు పెట్టు దోడెత్తు బంగారు పెట్టు అమ్మ బాబు అమ్మ రాజుగారు గుండు గుమ్ము 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 బుద్ధి వేసుకుంటుందండి ఏదో చెల్లమ్మ మెత్తకుండా నాన్నగారు బంగారు పెట్టండి దోడొట్టు దోడొట్టు బంగారు పెట్టండి నోరు పెట్టలే కత్తి చెల్లెమ్మ పూర్తిగా అవే వస్తాను అమ్మ చెల్లెమ్మ అంత నువ్వులే బంగారం అంతా నువ్వు ఎత్తు చెప్తామా అయితే చూడమ్మా అంత బాగా ఉంది ఒకసారి నువ్వు చెప్పేస్తే చక్కగా కొనుకెళ్ళిపోతా చెప్పడానికి మా పొడిగా ఎలా పట్టాలో